ఒక రాణి ధైర్యానికి గుర్తుగా, ఒక చరిత్రకు సాక్ష్యంగా, ఒక పేరుగా నిలిచిపోయింది శంకరంపేట. ఈ పేరెలా వచ్చింది? అందుకు కారణం వీరనారి రాణి శంకరమ్మ. ప్రజల కోసం పోరాడిన ఆ రాణి పేరు కాలంతో కలిసి ఈ నేల పేరుగా మారిపోయింది. శంకరమ్మపేట కాస్త శంకరంపేట అయింది. కాకతీయుల కాలం నుంచే ప్రత్యేక గుర్తింపుంది. చెరువులు, వ్యవసాయం, గ్రామీణ సంస్కృతి ఈ నేల వైభవాన్ని తెలియజేస్తాయి. తర్వాత కుతుబ్షాహీలు, నిజాం పాలన, ఎన్ని రాజ్యాలు మారినా శంకరంపేట తన చరిత్రను మాత్రం నిలబెట్టుకుంది. అయితే ఈ నేల గొప్పతనం చెప్పాలంటే రాణి శంకరమ్మ గురించే చెప్పాలి. శత్రువుల ముందు భయపడకుండా నిలబడి తన ప్రజల కోసం యుద్ధం చేసిన వీరనారి ఆమె. ఆమె ధైర్యాన్ని చూసి నిజాం కూడా రాయిబాగన్ అనే బిరుదిచ్చాడని చెబుతారు. పాపన్నపేట సంస్థానం ప్రభావంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందింది. దేవాలయాలు, చెరువులు, పంట పొలాలు ఈ నేల చరిత్రను నేటికీ గుర్తు చేస్తున్నాయి. నేటి శంకరంపేట చరిత్రను మోస్తూ తెలంగాణ గర్వంగా నిలుస్తోంది.